కామారెడ్డిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటించారు. హౌసింగ్ బోర్డు కాలనీ వాసులతో మాట్లాడారు మంత్రి సీతక్క. కామారెడ్డిలో క్లౌడ్ బర్స్ట్ జరిగిందన్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు మంత్రి. పోచారం డ్యాం ప్రస్తుతానికి సురక్షితంగా ఉందన్నారు మంత్రి సీతక్క. ఇప్పటి వరకు 3 మృతి చెందినట్టుగా నివేదిక వచ్చిందన్నారు. అంతేకాదు వరదలతో ఆస్తి నష్టం కూడా ఎక్కువగా జరిగిందన్నారు ఆమె. వరద తగ్గాక ఆస్తి నష్టం గురించి అంచనా వేస్తామన్నారు మంత్రి సీతక్క. కామారెడ్డి వరదలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కామారెడ్డిలో మంత్రి సీతక్క పర్యటిస్తున్నారు. మేడం చెప్పండి మేడం, అంటే ఎట్లా ఉంది ఈ పరిస్థితి, ఎట్లా వచ్చింది, మీరు ఎలాంటి చర్యలు చేపట్టారు? చర్యలు ఇప్పటి వరకు అన్ని చర్యలు చేపట్టారు. నిన్నటి నుంచే ఎక్కడికక్కడ మరి అక్కడక్కడ చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావడం, అదేవిధంగా వరద వచ్చినటువంటి ఇళ్ల నుంచి కూడా పబ్లిక్ను బయటకు తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లో వివిధ ఫంక్షన్ హాల్స్లలో పెట్టడం జరిగింది. వాళ్ళకి ఫుడ్ వాటర్ కూడా సప్లై చేస్తూ ఉన్నారు. కలెక్టరు, ఇక్కడ పోలీస్ అధికారులు, మిగతా సిబ్బంది మీరు కూడా అంతా ఎప్పుడప్పుడు ఎక్స్పోజ్ చేయడంతో అందరం అలర్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ 2 జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ మధ్య నుంచి వాగు వెళ్తూ ఉంది. ఆ పైన చెరువు ఉంది. అక్కడ మరి ఈ లొకేషన్లో క్లౌడ్ బరస్ట్ అయిందనే చెప్తున్నారు. కాబట్టి అక్కడ నుంచి వచ్చినటువంటి వరదనే అటు ఇటు బాగా ఉధృతంగా ప్రవహించింది. దాంతో మొత్తం బాగా డ్యామేజ్ అయింది. ప్రాణ నష్టం ఇక్కడ కామారెడ్డిలో కాకుండా పక్కన ఒక ఊర్లో జరిగింది. అది పాత గోడలు కూలిపోయి ఇప్పటికీ చాలామంది ఇళ్లలో వస్తువులు కానీ బట్టలు కానీ ఇతర విలువైన వస్తువులు నానిపోయి కొంచెం బురదలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తా ఉన్నాం. అవన్నీ మనం మంచిగుంటే ఏదైనా సంపాదించుకోవచ్చు అని. సో వాళ్ళందరికీ ధైర్యం చెప్పేందుకు ముఖ్యమంత్రి గారు కూడా వస్తూ ఉన్నారు. మేము కూడా అందుబాటులో ఉంటాం. కలెక్టర్ను, పోలీస్ అధికారులను, ఎస్పీని అందరినీ కూడా అప్రమత్తం చేస్తాం. పంట నష్టం మీద ఏమన్నా అంచనాలు ఏమైనా తయారు చేస్తారు? ఇక్కడ మనోళ్ళందరూ ఈ సేవా కార్యక్రమాలలోనే ఉన్నారు. రెస్క్యూ చేయడము పబ్లిక్ను. ఇంకా వర్షం కూడా తగ్గలేదు కాబట్టి రేపటి నుంచి అంచనా వేయడానికి టీమ్స్ వేస్తాము. సీఎం గారు ఇప్పటి వరకు వచ్చే అవకాశం వేరే దగ్గర కూడా వెళ్తున్నారు. 4 వరకు వస్తాడని కామారెడ్డి. ఇది మొత్తం మీద క్లౌడ్ బరస్ట్ వల్లనే ఈ పరిస్థితి కామారెడ్డికి వచ్చిందని చెప్తున్నారు. వరద ప్రవాహం ఒక్కసారి పెరగడంతో ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నటువంటి రోడ్డు కొట్టుకపోయిందని, ఈ 2 కాలనీల్లో ఉన్నటువంటి ముంపు బాధితులకు పునరావాస కేంద్రానికి తరలించామని చెప్పి మంత్రి సీతక్క చెప్తున్నారు. ప్రస్తుతానికి వరదలు తగ్గుముఖం పట్టాయని కూడా చెప్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో కామారెడ్డికి వస్తున్నట్లు కూడా ఆమె చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ 9 నిజామాబాద్ నుంచి.